హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అండి? ఉంటే భోగి పళ్ళు పోసారా? మరి మేమైతే మా ఇద్దరు పిల్లలకి భోగి పళ్ళు అయితే పోసామండి. దానికోసం రేగిపళ్ళు, చాక్లెట్స్, చెరికి ముక్క, కాయిన్స్, పువ్వు రెక్కలు అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇలా మన పిల్లలిద్దరిని కూర్చోబెట్టి ఇలా అయితే వాళ్ళకి దిష్టి తీసేటట్టు వేసుకోవాలి. ఇద్దరికి కూడా ఇలా వేసుకుంటే వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. ఇంకేదేదో చెప్తారు మన పెద్దలు, నాకు అంతగా తెలియదు, కొంచెం కొంచెమే తెలుసు. మేముండే ఏరియాలో అయితే మాకు పెద్దగా ఎవరు తెలియదండి, అందుకనే మేము ఎక్కువ మందిని ఏం ముత్తైదువుల్ని పిలలేదు. మా పక్క ఇంటి ఆమెను మా ఆంటీని అయితే పిలిచాము. వచ్చి ఇద్దరు ఆశీర్వదించారండి. చాలా సింపుల్గా చాలా బాగా అయితే అయిపోయింది మా పిల్లలు భోగి పళ్ళు పోయడం అనేది. మేమైతే ఈ సంక్రాంతికి మా ఫ్యామిలీని ఫుల్గా మిస్ అవుతున్నామండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా హస్బెండ్ విలేజ్ ఫెస్టివల్ ఉంది. దానికోసం అని చెప్పి మేము ఈ ఇయర్ సంక్రాంతికి వెళ్ళలేదు. మా ఫ్యామిలీలో అందరూ మా వాళ్ళంతా వచ్చారు, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తుండ్రు. నేను ఒక్కరిదాన్నే మిస్ అయినా. కానీ మరి తప్పదు, కొన్ని విషయాల్లో. మా పాపకి స్కూల్ కూడా ఇక్కడ చెన్నైలో ఎక్కువ రోజులు ఏమైతే ఇవ్వలేదు లీవ్లు అనేవి, మా హస్బెండ్కి కూడా ఇవ్వలేదు. అందుకని చెప్పి మేము వెళ్ళలేదు. ఎక్కువగా అయితే మా పాప స్కూల్ ఉందనే మేము వెళ్ళలేదండి. ఇంకేంటి మరి ఈ సంక్రాంతి విషయాలు? మీరు మీ సొంత ఊర్లోకి వెళ్ళారా? వెళ్ళి మీ భోగిని ఎలా జరుపుకున్నారు? మేము ఇక్కడ ఉండేదైతే ఇక్కడ భోగి మంట కూడా ఎవరు వేసేది ఉండదు, ఎవరింట్లో వాళ్ళు ఉండడం అంతవరకే. అయినా మన పల్లెటూరులో ఉండే సరదా ఈ సిటీల్లో ఎక్కడుంటుందండి, అంతే కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ భోగి.